చెప్పే. అలాగే నేనేం చెప్పను? ఐ లవ్ యూ చెప్పు. నేను ఐ లవ్ యూ చెప్పడం ఏంట్రా? అసలు నేను ఎందుకు వెళ్ళాలి అడిగే? వెళ్తావా వెళ్ళవా? రే బాంబు పేల్చి ముందు టెస్ట్ ఫైర్ కదరా, నేను వెళ్ళాం. మై సీట్ ఈస్ థ్యాంక్ఫుల్ టు ఎవర్ సీట్. దట్స్ ఓకే. ఫస్ట్ టైం కదా టెస్ట్ వచ్చేస్తుంది. నాది కావాలంటే తీసుకోండి. టైం ఎంత అయిందండి మీ వాచ్లో? 8:30. ఏమా పిఎమ్మా? మార్నింగ్ కదా, పిఎం అయి ఉంటుంది. మీరు కత్తిలా ఉన్నారండి. ఏంటి ప్రాబ్లం? ఏదైనా ప్రపోజ్ చేయాలనుకుంటున్నావా? ఐ లవ్ యూ. దానికి ఎందుకు అంత టెన్షన్? యూర్ ఐ మైన్ సో ఐమ్ ఓకే. నేను యాక్సెప్ట్ చేయాలంటే మిమ్మల్ని 3 ప్రశ్నలు అడుగుతా. అడగండి. ఫస్ట్ క్వశ్చన్, మీకు సిగరెట్ కాల్చే అలవాటు ఉందా? అగరత్తులు కూడా కాల్చనండి, నాకు స్మోక్ ఎలర్జీ. మందు ఎలర్జీ వచ్చినప్పుడు రాసుకుంటానండి. అది కాదు. ఓ దేవదాస్ కొట్టే మందా? అలవాట్లేదండి, అయినా బ్రాండ్ ఇప్పుడు దొరకట్లేదండి. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. లాస్ట్ క్వశ్చన్, మీరు ఎప్పుడైనా ఎవరితోనైనా లవ్ లో పడ్డారా? ఒకసారి బైక్ మీద పడ్డానండి, ఇంకోసారి బస్ ఎక్కితే పడ్డానండి. ఇదిగో ఇప్పుడు ట్రైన్ లో మిమ్మల్ని చూసాక పడిపోయాను. కాదండి, నన్ను చాలా మంది యూజ్ చేసుకుంటున్నారండి. ఇప్పుడు కూడా ఆ పని మీద వచ్చానండి. ఎరా ఏమండి, అయితే నేను మిమ్మల్ని గోకేనా? షట్ అప్. హే మిస్టర్, ఇచ్చుడు. నేను ప్రేమించే మనిషికి సిగరెట్ అలవాటు ఉండాలి, కానీ నా కోసం మానేయాలి. మందు అలవాటు ఉండాలి, కానీ నా కోసం మానేయాలి. ఆల్రెడీ ఒక అమ్మాయితో లవ్ లో పడి ఉండాలి, కానీ మీకోసం తాజ్ మహల్ కట్టించాలి. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. అంటే నాకు పిచ్చా? అవును, క్లియర్ గా ఉందిగా. ఇడియట్. ఏమండి, మీరు చాలా మంచి ఆవిడండి. మీరు ఇంకా నన్ను పీకి వెళ్తారనుకున్నాను. ఏమండి, మీరు మరీ మంచి ఆవిడండి. మీరు లెఫ్ట్ హ్యాండ్ వాడారంటే రైట్ హ్యాండ్ తర్వాత బద్దలైపోయి తెలుసా? సంపూర్ణం. అమ్మాయి ఎలా ఉందిరా? అమ్మాయి బానే ఉందిరా, కానీ కాన్సెప్ట్ లే చాలా కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి. వర్కౌట్ అవుతాం. వర్కౌట్ అవ్వాలంటే వర్క్ చేయాలరా. పద ఆ వర్క్ లో ఉన్నాం. అరే సంటడా, ఇవాళ మా ఇంటికి చుట్టాలు వచ్చారా? ఈ పంట పండిపోయింది. ఇంటికి చుట్టాలు వస్తే ఆడి పంట పండడం ఏంట్రా? అక్కడే ఉందిరా మజాక. అరే సంటడా, బెల్ల బుంది ప్రెషర్ ఏంట్రా? ఎన్ని కిలోలు ఉందిరా? 3 కిలోలు. తీసి పక్కనట్టు. అలాగే. పొట్లం కడతానంటరా? సంపేతాను పొట్లం కట్టామంటే. మరి దేంట్లో కట్టను? కనపడుతుంది కదా దబరా. దబరా తీసి ఇక్కడ ఈ బెల్ల బుంది సంతోషే. ఇది ఎన్ని కిలోలు ఉందిరా? ఇది 3 కిలోలు. 3 కిలోలు కరెక్ట్. తీసి అందులోసే. ఈ పంట పండింది. ఈ కరకజ్జం కూడా 4 కిలోలు ఉంటుంది, వేసేరా. ఎవరికైనా నాకా నీకా? ఇక నాక డబ్బులు ఎక్కడి? మరి కూకో అందులోసే. పూతరేకులు ఎన్ని కిలోలు ఉన్నారా? 1 కిలో. కరెక్టేనా? కరెక్ట్. ఏంట్రా అంతా స్వీట్ కడుతున్నావు, ఆట కట్టవా? నాకు పొకోడా పొకోడా పకోడా పకోడా ఎన్ని కిలోలు ఉందా? 4 కిలోలు. కలుపు. రే పెద్ద జాక్ పట్టారు, పైన డాబా వేసేసుకోవచ్చు. ఆ కొమ్ము మిఠాయిలు 4 కేజీలు ఉంటాయి. ఆ లడ్డూలు గిట్టీలు మొత్తం అయ్యి. రే ఇందాక నుంచి చూస్తున్నాను, నీకా నాకా? నీకే. మా ఇంటికి చుట్టాలు అక్కడ వచ్చారు. మరి మీ ఇంటికి చుట్టాలు రానప్పుడు అవి కొంచెం వేసాయి, ఈ కొంచెం వేసాయి తప్పించుకుంటా. కొట్టేస్తావేంటి? ఎవడరా నువ్వు? మైసూర్ పాకు వేసారా? మైసూర్ పాకు వేసాయి. మైసూర్ పాకు వేసారు. మైసూర్ పాకు వేస్తే కలిపి కలుపు కలుపు. అప్పుడు వాళ్ళ అదృష్టం పట్టింది. ఆగక్కడ 100 గ్రాములు అందులో వేసారా? అది మా అన్నకే. వేసా. ఇదిగా శుభ్రం పొట్లం కట్టు. ఇలాగే ఇచ్చావా? ఇదిగా ఈ 5 రూపాయలు ఉంచుకో, మిగతా మిక్చర్ నీ దగ్గరే ఉంచు.
ఎడుతాందుకురా? ఎందుకు ఎడతావు? ఇదంతా తీసేను. మరి 4 కిలోలు కట్టు, అది 4 కిలోలు కట్టు అని దొబ్బించుకున్నాడు కదా సత్తిపండు. మా ఆడి దగ్గర తీసుకో. పోయి నేనా రే సత్తిపండు కట్టరా, 50 రూపాయలు కట్టరా. నా దగ్గరే ఉంది, నేనేం కడతాను. నా గంటల పంచాంగం ఉంది, తన పొట్లాలు కట్టుకో. రే సత్తిపండు రాయుడు, నా గొప్ప పుచ్చారు కదరా దేవుడా. ఏంట్రా అంత పరీక్ష చదువుతున్నారు? ఉద్యోగ రేఖ ఎక్కడ ఉందా అని ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టి ఉద్యోగ రేఖ ఎప్పుడో పోయిందిరా. అసలు ఉంటే కదరా అరిగిపోవడానికి. ఏమై ఇట్రా. ఏంటి బాబాయ్? అర్జెంట్ గా డబ్బులు తెచ్చుకోవాలని నా సైకిల్ తీసుకెళ్ళావు, ఏమైంది? సైకిల్ మీద డబ్బులు తెచ్చుకున్నా. సైకిల్ మీద వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నావు, బానే ఉంది. మరి నా సైకిల్ ఏది? అబ్బా, నీ సైకిల్ మీద 500 తెచ్చుకున్నాడయా. అది సరేనయ్యా, మరి నా సైకిల్ ఏది? సరే చెప్తే అర్థం చేసుకో. సైకిల్ తెచ్చుకున్నా, అర్థం చేసుకోవాలి కదా నువ్వు. బాబు చెప్తున్నాడు కదా, అర్థం చేసుకోవా? అరే చెప్తే అర్థం చేసుకోడేంట్రా బాబు. సైకిల్ మీద వెళ్ళి 500 రూపాయలు తెచ్చుకున్నాను, అది చెప్తే అర్థం చేసుకోవాలి కదా. నేను 500 రూపాయలు. నా సైకిల్ ఏది? అరే చెప్తే అర్థం చేసుకో. మళ్ళీ ఏదన్నా రథోపం చేశారా? చిచి రథోపం ఏం లేదు బాబాయ్. ఆయన సైకిల్ మీద 500 తెచ్చుకున్నా అంతే. మరి నా సైకిల్ ఏది? అబ్బా చెప్తే అర్థం చేసుకుని ఏమండి బాబు. బాబాయ్ ఇలాంటి విషయాలు మీరు చాలా చక్కగా చెప్తారు, చెప్పండి. మీ సైకిల్ మార్వాడి దగ్గర తాకట్టు పెట్టి వారు 500 తెచ్చుకున్నారు. చాలా చక్కగా చెప్పారు, అర్థం చేసుకో. సాయంత్రం లోపు నా సైకిల్ పోతే బంపర్లు పగిలిపోతాయి, జాగ్రత్త. ప్రశాంతంగా ఉన్న కాలనీలో ఇలాంటి పోకిరీ పనులు చేస్తూ ఎందుకురా పరువు తీస్తారు? అది కాదు బాబాయ్, మాకు ఉద్యోగాలు దొరికేంత వరకు ఏదో ఒక రకంగా టైం పాస్ చేయాలి కదా. టైం పాస్ కోసం ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తుంటే మీ లైఫ్ పనికి రాకుండా పోతుందిరా. వీళ్ళందరితో మనకెందుకు తాతయ్య, పదపోదాం. ఈ ముసలోడు కనపడితే చాలు టీవీలో పందుల పెంపకం ప్రోగ్రామ్ చేస్తున్నంత చండాలంగా నీతులు చెప్తారా బాబోయ్. హలో మాధురి దీక్షిత్ ఆంటీ. ఆంటీ మార్కెట్ కాదు, మ్యాట్నీకి. ఇంత ఎండలో సినిమాకి ఏంటి ఆంటీ? హ్యాపీగా ఇంట్లో టీవీ చూసుకోక. ఒంటరిగా ఇంట్లో కూర్చుని టీవీ చూస్తే ఏం బాగుంటుంది? సూర్యకాంత్ పిక్చర్ పబ్లిక్ లో కూర్చుని చూస్తేనే మజా. అప్పు మీరు సినిమాలు తెగ చూస్తూ అంకుల్తో అంట్లు తోమిస్తున్నారట. మీకెవరు చెప్పారు? ఎవరు చెప్తారు? ఖాళీ అమ్మలక్కలు. అంతేకాదు అంకుల్తో మీరు సరిగా ఉండట్లేదని కూడా తెలిసింది. అందుకే మీకు పిల్లలు కూడా పుట్టట్లేదని అభిజ్ఞావర్గంలో ఆ అన్నదాన్ని మా ఆయన దగ్గర పంపించు, పుట్టిస్తాడు పిల్లల్ని. ఏ భగవాన్, ఆడాళ్ళకి ఇంత మంచి అందాలు ఎందుకు ఇచ్చినా? అవి కప్పుకోవడానికి చీరలు ఎందుకు ఇచ్చినా? వాటికి పైటలు ఎందుకు ఇచ్చా? డోంట్ వరీ మై ఫ్రెండ్, దాచుకున్న అందాల్ని చూపిస్తాను కదా. ఎలాగా? తన బయట తీస్తా. ఏమై కూల్ డ్రింక్స్ ఉన్నాయా? చూసుకోవడానికి. చోలీ కే పీछे क्या है, चोली के पीछे, चोली के पीछे है. హలో, చోలీకి పీచే ఏముందో నేను చూపిస్తాను. 1 minute. పదండి, మొత్తం చూపెట్టాలి వరకు చెప్పాలి. ఓకే.